ఈరోజు చికెన్ కర్రీ విత్ వేడి వేడిగా అన్నం వండుకొని తిందాం అనుకున్నా, కానీ నాకు సడన్ గా జ్ఞానోదయం అయింది. బయట ఎట్లయినా వర్షం పడుతుంది కదా, బిర్యానీ చేసుకుందామని బిర్యానీ అయితే వేస్తుంది. ముందు రోజు చికెన్ ఇస్తే సగం వండి సగం ఇలా ఉప్పు కారం మసాలాలు కలిపి బావకు తెలియకుండా సైడ్ కి పెట్టేసా. ఇలా నాలాగా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. నేను నార్మల్ గా రైస్ వండుదాం అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇంట్లో వండుకునే రైస్ తోటి ఈ రోజు బిర్యానీ చేస్తున్నా. సూపర్ టేస్ట్ వచ్చింది అండ్ సూపర్ కూడా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. నేను బిర్యానీ చేసిన నా కొడుకు కోసం ఏదైనా వండి పెట్టినా ఫస్ట్ చేసే పని వీడియో తీయడం కాదు, మా అన్నకి మా చెల్లెకి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాను. వాళ్ళు నేను చేసే ఫుడ్ చాలా మిస్ అవుతారు. మా అన్న హాస్టల్లో ఉంటాడు, ఇంకా మా చెల్లి ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకా వాళ్ళకి వీడియో కాల్ లోనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇంకా మా చెల్లి మా అమ్మని అడుగుతా ఉంటది, నాకెప్పుడు చేసి పెడతావు బిర్యానీ అని. ఇంకా బిర్యానీ చేసుకుని తింటే సరిపోతుందా, బిర్యానీ చేస్తే ఎన్ని గిన్నెలు అంటవుతాయి తెలుసా. ఇంకా అవన్నీ తోమేసరికి తిన్న బిర్యానీ కూడా అరిగిపోతుంది. వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి.